అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం 2025లో దీపావళి పండుగ ఎప్పుడు వస్తుంది? దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి? దీపావళి 5 రోజులు పండగ. 5 రోజులు ఈ 5 రోజులలో దీపావళి, లక్ష్మీ పూజ, ధనత్రయోదశి, నరక చతుర్దశి ఇలాంటివన్నీ ఎప్పుడు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసు. మొదట దీపావళి ఎప్పుడు? దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలంటే ఆశ్వేయుజ మాసం అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే అక్టోబర్ 20న తెల్లవారుజామున 3:44 ప్రారంభమవుతుంది. ఆశ్వేయుజ మాసం అమావాస్య తిథి ముగింపు అక్టోబర్ 21వ తేదీ ఉదయం 5:54 ముగుస్తుంది. కనుక ప్రదోష కాలంలో అమావాస్య ఎప్పుడు వస్తుందో ఆ రోజే దీపావళి పండుగను జరుపుకోవాలి. ఆ రోజే దీపావళి అమావాస్య కూడా కాబట్టి లక్ష్మీ పూజ కూడా చేసుకోవాలి. కనుక దీపావళి పండుగను అక్టోబర్ 20 సోమవారం నాడు జరుపుకోవాలి. ఎప్పుడు దీపావళి పండుగను 5 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీపావళి వేడుకలు ఆశ్వేయుజ మాసంలో ధనత్రయోదశి నుంచి భాయ్-దూజ్ వరకు కొనసాగుతాయి. అసలు ఈ సంవత్సరం అక్టోబర్ 2025లో ధనత్రయోదశి ఎప్పుడు వస్తుందంటే 18వ తేదీ వస్తుంది. ఈ రోజును ప్రదోష వ్యాపిని త్రయోదశి అని కూడా పిలుస్తారు. ధనత్రయోదశి శుభ సమయంలో కొత్త వస్తువులు కొనడం, దాన ధర్మాలు చేయడం వలన అంతకంత ప్రతిఫలం కలుగుతుంది. ఆయుర్వేద మూలకర్త ధన్వంతరి కూడా ఈ రోజునే పుట్టాడు కాబట్టి దీన్ని ధన్వంతరి త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది ధనత్రయోదశి పండుగను అక్టోబర్ 18న శనివారం రోజు జరుపుకోవాలి. అలాగే నరక చతుర్దశి ఎప్పుడంటే ఈ సంవత్సరం చతుర్దశి తేదీ అక్టోబర్ 19న మధ్యాహ్నం 1:51 ప్రారంభమై అక్టోబర్ 20 మధ్యాహ్నం 3:44 ముగుస్తుంది. కాబట్టి నరక చతుర్దశి అక్టోబర్ 19వ తేదీన జరుపుకోవాలి. తర్వాత మహాలక్ష్మి పూజ. ఈ ఏడాది మహాలక్ష్మి పూజ అమావాస్య రోజైన అక్టోబర్ 20న నిర్వహిస్తారు. అమావాస్య రాత్రి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా శుభం, ఐశ్వర్యం, దారిద్ర్యాలు తొలగిపోతాయని నమ్మకం. తర్వాత గోవర్ధన్ పూజ. ఇది అక్టోబర్ 22న వస్తుంది. గోవర్ధన్ పర్వతాన్ని శ్రీకృష్ణుడు వేలితో ఎత్తిన కథతో అనుసంధానించి గోవర్ధన పూజ జరుపుకుంటారు. ఇది కొన్ని ప్రాంతాల్లో పెద్ద పండుగగా కూడా జరుపుకుంటారు. ఈ పండుగను భాయ్-దూజ్ అని కూడా అంటారు. ఈరోజు సోదరీమణులు తమ సోదరులకు తిలకం వేసి రాఖీ కడతారు. దీపావళి 20, 21 అని చాలామందికి సందేహాలు ఉంటాయి కదా. ఆ సందేహాలన్నీ ఈ వీడియోలో తీరిపోతాయి. 20వ తేదీ దీపావళి పండుగ జరుపుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్